హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. రాత్రి మిడ్ నైట్ వరకు కూడా బాగానే ఉన్నారు ఆయన. ఒక్కసారిగా ఏమైందో తెలియదు కానీ చాలా వణుకుతూ జ్వరం వచ్చేసింది అనమాట మా ఆయనకి. నాకు సడన్గా ఏం చేయాలో తెలియదు, ఇంట్లో కూడా ఎవరు లేరనమాట. ఇంకా ఆయన జ్వరంతో అలా బాధపడుతుంటే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇదేంటంటే మాకు బాగోకపోయినా, అదే పిల్లలకి నాకు కానీ బాగోకపోయినా, అలాగే ఆయనకు బాగోకపోయినా కూడా హాస్పిటల్కి ఆయనే తీసుకెళ్ళాలన్నమాట. అది పరిస్థితి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాము. ఒక విధంగా చెప్పాలంటే నవ్వలేక ఏడలేక అలా ఉందన్నమాట పరిస్థితి. వెళ్తున్నాం, ఏమవుతుందో తెలీదు. ఒకవేళ వైరల్ ఫీవర్ అయితే ఈ పిల్లలు ఆయన నాకు టెన్షన్ వస్తుంది. సరే హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. ఇద్దరితో హాస్పిటల్కి వెళ్ళడం కష్టం అని చెప్పేసి బాబునైతే ఎలాగోలాగా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను. పంపించేసిన తర్వాత ఇక హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరాం అనమాట. మళ్ళీ తిరిగి వాడు స్కూల్ టైంకి వచ్చేయాలి. ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా దగ్గరగా ఉండి పిల్లల్ని చూసుకుంటే కొంచెం హెల్ప్గా ఉంటుంది అని చెప్పేసి. కానీ అందరూ ఉన్నా కూడా దూరంగా ఉన్నారు, ఏం చేయలేము. ఇంకేదోలాగా మా బాధలు మేమే పడాలి కాబట్టి పాపం తీసుకుని వెళ్తున్నాం అన్నమాట. రెండు మూడు హాస్పిటల్ తిరిగిన తర్వాత చివరికి ఇదిగో ఈ హాస్పిటల్కి అయితే వచ్చాము. వెదర్ కొంచెం బాగాలేదు. హాస్పిటల్లో అడుగు పెట్టగానే వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇచ్చారు. ఇంకా ఆయన మనసులో అనుకున్నాను, వైరల్ ఫీవర్ కాకుండా చూడు తండ్రి అని చెప్పేసి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, వైరల్ ఫీవర్ అయితే ఇంక వాళ్ళకి కూడా వస్తుందని అయితే భయం వేసింది. ఇక బ్లడ్ టెస్ట్ అన్ని టెస్టులు చేపిద్దాము, వైరల్ ఫీవర్ ఉందో లేదో తెలుస్తుంది కదా అని చెప్పేసి ఓపీ అయితే తీసుకున్నాము. ఓపీ తీసుకున్న తర్వాత ఇక నార్మల్ టెస్టులన్నీ మామూలుగా పూర్తి చేసినాక తర్వాత పంపిస్తాము పైకి అని చెప్పేసి ఫస్ట్ బీపీ చెక్ చేసి తర్వాత ఫీవర్ కూడా చెక్ చేశారనమాట. ఫీవరు 103 ఉందన్నమాట. నాకైతే నిజంగా మతిపోయింది వినగానే. అంత జ్వరంతో ఆఫీస్ నుంచి ఎలా వచ్చారో కూడా తెలీదు. ఇంకా రాగానే కాలింగ్ బెల్ కొట్టి ఇంకా అక్కడే ఉండిపోయారనమాట. అంత సీరియస్గా వచ్చేటప్పుడు నాకైతే ఒక్కసారిగా కాళ్ళు చేతులు ఆడలేదన్నమాట. అసలు ఆయన ఆ స్థితిలో చూసి నాకు నరాలన్నీ స్తంభించిపోయినట్టుగా అనిపించింది అనమాట. యాక్టివ్గా తిరిగే మనిషి ఒక్కసారిగా ఇలా అయిపోయినా, అది సేమ్ టైం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఇలా అవ్వడం, నిజంగా చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇలా మెయిన్ ఇంటి యజమానికి ఇలా అయితే ఎవరి పరిస్థితి అయినా ఇలానే ఉంటుంది. పాపతో పొద్దున్న వచ్చాము. ఇప్పటి వరకు టెస్ట్లని అవని ఇవని హాస్పిటల్లో చాలా టైం పట్టేసింది. పాపం పాపకి తెచ్చిన పాలు కూడా తాగేసి ఇక అలా నిద్రపోయింది అక్కడే. తర్వాత మార్నింగ్ 9:30కి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి టైము చాలా అవుతుంది. ఇప్పటి వరకు భోజనం కూడా చేసింది లేదు. పాపం పాప కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మాతోనే అలానే ఉండిపోయింది. ఇక నర్సులు వచ్చేసి మా ఆయనకి ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకుని తర్వాత కొన్ని టెస్టులు అయితే రాశారు. ఇక ఆ టెస్టులు చేపిద్దామని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళమన్నారు. అక్కడికి వచ్చామన్నమాట. రాసిన టెస్ట్ చేయించుకోవడానికి పేషెంట్ తప్ప మిగిలిన ఎవరు కూడా ఎలో లేదంట. ఒకవేళ పెద్దవాళ్ళని అయితే అడిగితే ఎలో చేస్తారు, కానీ చిన్న పాపతో ఎలో చేయలేదు. అందుకని చెప్పేసి ఇక మేము బయటే కూర్చొని వెయిట్ చేస్తుంటే ఈయన చాలాసేపు కూర్చున్న తర్వాత టెస్ట్లన్నీ పూర్తి చేసుకొని బయటకు అయితే వచ్చారు. వచ్చిన తర్వాత కాసేపు వెయిట్ చేస్తే అప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారనమాట. ఈ రిపోర్ట్స్ తీసుకొని ఇక మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పేసి మళ్ళీ రిపోర్ట్స్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్లో డాక్టర్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి కిందకైతే వచ్చేసాము. ఇక అక్కడ డాక్టరు చూసి పర్వాలేదు, ఏం కాదు, వైరల్ ఫీవర్ అయితే కాదు, కాకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. అలానే ఫీవర్ కూడా హెవీగా ఉంది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని కోర్స్ రాసాము వాడండి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇక డాక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మెడిసిన్ అయితే తీసుకున్నాము. ఇక మెడిసిన్ అయితే తక్కువ రాయలేదు, చాలా మెడిసిన్ రాశారు. ఆ మెడిసిన్ చూసి నాకు భయం వేసింది, ఏమైపోయిందా లేకపోతే ఈయన ఏమైనా మాకు చెప్పట్లేదా అని చెప్పేసి.
లోపలికి వెళ్దామంటే చిన్న పాపతోని అలౌ చేయలేదన్నమాట. లేదంటే నేను లోపలికి వెళ్ళి ప్రతిసారి కూడా ఎవరికి బాగోకపోయినా లోపలికి వెళ్ళి అన్నీ తెలుసుకొని ఏం వాడాలి ఏంటి అన్నీ కనుక్కుంటాను. కానీ ఈ హాస్పిటల్లో చిన్నపిల్లలతో లోపలికి అలౌ చేయలేదన్నమాట. దాంతో నాకు భయం వేసింది, ఆయన ఏమైనా దాస్తున్నారా, ఏదైనా వైరల్ ఫీవరా అది ఇది అని చెప్పేసి. ఇక ఇంటికి వెళ్ళి ఫైల్స్ చూద్దామని చెప్పేసి అక్కడి నుంచి అయితే మెడిసిన్ తీసుకొని బిల్ కట్టేసి బయలుదేరిపోయామన్నమాట. ఈ రోజు ఏంటో అసలు మా రోజే బాగాలేనట్టుంది. ఏదోలాగా కష్టపడి ఇంకా అన్నీ చేసుకొని పిల్లల్ని అలానే ఎత్తుకొని లేస్తూ పడుతూ ఎలాగోలా బయటకు వస్తే బయటేమో వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షంలో ఇక ఆయన తడిసిపోతారేమో అని కొంచెంగా భయం వేసింది. సరేలే ఇంకేదైతే అదే అయింది, వచ్చిన తర్వాత ఏమవుతుందిలే అని చెప్పేసి ఇక మెడిసిన్ ఫైలు తీసుకొని అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా వచ్చేటప్పుడు కొంచెం చినుకులు అయితే బాగా స్టార్ట్ అయిపోయాయి. వెదర్ కూడా బాగా భయంకరంగా మారిపోయిందనమాట, ఎక్కువ వర్షం పడేలాగా. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా గోవిందరాజుల రథం అనమాట. గుడి పక్క నుంచే వచ్చేటప్పుడు. ఇది పూల మార్కెట్. స్వామివారిని ఒక్కటే అడిగాను, తండ్రి ఇంటికి వెళ్ళే వరకు వర్షం పడకూడదు, అలాగే ఆయనకి తడవకూడదు అని చెప్పేసి మనసులో గట్టిగా ప్రార్థించాను. దేవుడైతే నా మొర నిజంగానే ఆలకించాడు. ఇక్కడ పూలు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇక దేవుడిని అయితే మనస్ఫూర్తిగా ప్రార్థించాను కదా. వర్షం అయితే ఇంటికి వెళ్ళేదాకా చిన్న చిన్న చినుకులే పడ్డాయి తప్ప వర్షం పడలేదు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే వర్షం బాగా పడింది. నిజంగా నాకు ఒక విధంగా చెప్పాలంటే దేవుడు నిజంగా నా వైపు ఎప్పుడు కూడా ఉన్నాడు. నేను తిరుపతిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఏ కష్టం వచ్చినా కూడా ఆయన దగ్గరుండి నన్ను నడిపిస్తూనే ఉన్నారు. అదే నమ్మకంతో ఎవరున్నా ఎవరు లేకపోయినా మా ఆయన నా వెనుకుంటే చాలు, అలాగే మా యందు వెంకటేశ్వర స్వామి ఉండి నడిపిస్తున్నాడని మనస్ఫూర్తిగా నమ్మానమాట. ఇక వచ్చేటప్పటికి స్కూల్ టైం అయిపోయింది. ఇంకా హర్షాన్ని తీసుకొని వెళ్దామని చెప్పేసి స్కూల్కి అయితే వచ్చేసాము. కిందకి చూసుకొని నాన్న, చూసుకొని నడండి, పడతారు. సరే పడతారు, కిందకి చూసి నడవండి. చెల్లిని ముందు పదని. బస్ వస్తుంది, ఆగండి. సరే చెల్లిని తీసుకెళ్ళవా? హాస్పిటల్లో ఉండగానే ఓఆర్ఎస్ తాగి వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకోమని డాక్టర్ చెప్పారు. అప్పుడు వెంటనే ఓఆర్ఎస్ తాగి ఆయన ట్యాబ్లెట్స్ వేసుకోగానే కొంచెం రిలీఫ్ ఇచ్చిందనమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇక నైట్ అయితే తప్ప ఎలా ఉంది ఏంటి అనేది పూర్తిగా తెలియదు. 2 రోజులు గడవాలి కదా. చూసారా ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారో హాస్పిటల్లో. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ చూసి నాకు నిజంగా భయం వేసి 1కి 10 సార్లు అడిగాను, నిజంగా చెప్పండి ఏమైంది, ఓన్లీ ఫీవరేనా ఇంకేమైనా ఉందా అని చెప్పేసి. కానీ ఓన్లీ ఫీవర్ అనే చెప్పారు. కాకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారని చెప్పారనమాట. చూసారా ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయో. ఈ రోజు తెల్లవారిని కానిండి పడుకునేంత వరకు పరిగెడుతూనే ఉన్నాను. సుఖం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడమే కాదు, కష్టం వచ్చినప్పుడు తీసుకోగలగాలి కూడా. ఏమంటారు?